ఎస్ఐపి ఆర్ లంసమ్ ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ సార్? నేను సాలరీడ్ ఎంప్లాయీ సార్. నా దగ్గర లంసమ్స్ పెట్టేది లేదు. నేను ఓన్లీ ఎస్ఐపి మాత్రమే చేయగలను. సో ఓన్లీ ఎస్ఐపి చేస్తూ నేను వెల్త్ క్రియేట్ చేయగలను, బిల్డ్ చేయగలను. ఫర్ బిజినెస్ పర్సన్ నాకు ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, నేను సివిల్ కాంట్రాక్టర్, అప్పుడు నేను ఒక రూల్ పెడతాను. నా దగ్గరకు వస్తే క్లయింట్ వచ్చిన దాంట్లో 50% కమ్ టు మ్యూచువల్ ఫండ్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు అవుద్ది, గవర్నమెంట్ ఎప్పుడు పే చేస్తుంది అప్పుడే పెడతాడు. ఆయనకి లంసమ్, ఆయనకి ఎస్ఐపి లేదు. అవును, మీరు సాలరీడ్ అయితే ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది కదా, దాంట్లో ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయాలి. చాలా వింటున్నాం కదా సార్ ఈ మధ్య, ఎస్ఐపిస్ అలోన్ మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు ఎస్ఐపిస్ వల్ల అని. జస్ట్ ఎస్ఐపి చేయలేరు, బ్యాంక్ రాబరీ చేయండి, వాళ్ళు క్రియేట్ చేస్తారు. అట్లా కాదు కదా, చెప్పేవాడికి జస్ట్ ఎస్ఐపి, బట్ ఇన్వెస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎస్ఐపి, ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ యువర్ బయింగ్ యువర్ ఫ్యూచర్ టైమ్ అని చెప్తా. ఇఫ్ ఈస్ డూయింగ్ 30,000 ఎస్ఐపి, technically what does it mean? His expenses per month are 30, he is doing 30, buying one future month every month. When you look back after 10 months, feel like I have got 10 months in my pocket. మీ డబ్బుని పనిలో పెట్టాలి. ఎప్పుడు పనిలో పెట్టాలి? వచ్చిన నెక్స్ట్ డే పనిలో పెట్టాలి. ఇక అప్పుడు లంసం ఏంటి, ఈక్విటీ ఎస్ఐపి ఏంటి, స్టెప్ అప్ ఏంటి, టాప్ అప్ ఏంటి, ఏం లేదు కదా. అండ్ నెక్స్ట్ ఆన్ గోయింగ్ డిబేట్ వచ్చి ఎస్ఐపి ఆర్ లంసమ్ ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ సార్? Both are mutual fund. At the end, mutual fund is right. ఓకే, Be it through SIP, be it through lump sum, mutual fund is right. So Okay. both are right. బోత్ ఆర్ కరెక్ట్. Both are correct. ఓకే ఓకే, లెట్స్ జస్ట్ సే నేను సాలరీడ్ ఎంప్లాయీ సార్. Mm, నా దగ్గర లంసమ్స్ పెట్టేది లేదు. mm, నేను ఓన్లీ ఎస్ఐపి మాత్రమే చేయగలను. mm. సో ఓన్లీ ఎస్ఐపి చేస్తూ నేను వెల్త్ క్రియేట్ చేయగలనా, బిల్డ్ చేయగలనా? ఇంకా క్వశ్చనే లేదు కదా. యూ కెన్ ఓన్లీ డూ ఎస్ఐపి, యూ కాంట్ డూ లంప్ సమ్. ఇఫ్ బిజినెస్ పర్సన్ నాకు ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, నేను సివిల్ కాంట్రాక్టర్, అప్పుడు నేను ఒక రూల్ పెడతాను. నా దగ్గరకు వస్తే క్లయింట్, సార్ ఎవ్రీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పుడు దాని పిఎన్ఎల్ చూసుకొని ప్రాఫిట్ జనరేట్ అయితే వచ్చిన దాంట్లో 50% కమ్ టు మ్యూచువల్ ఫండ్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు అవుద్ది, గవర్నమెంట్ ఎప్పుడు పే చేస్తుంది అప్పుడే పెడతాడు. ఆయనకి లంసమ్, ఆయనకి ఎస్ఐపి లేదు. అవును, మీరు సాలరీడ్ అయితే ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది కదా, దాంట్లో ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయాలి. సో బోత్ ఆర్ రైట్. అంటే చాలా వింటున్నాం కదా సార్ ఈ మధ్య, ఎస్ఐపిస్ అలోన్ మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు ఎస్ఐపిస్ వల్ల అని. జస్ట్ ఎస్ఐపిస్ వల్ల మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు, యూ నీడ్ టు యాడ్ ఇన్ కూడా అని చెప్పేసేసి లంసమ్స్ యాడ్. జస్ట్ ఎస్ఐపి చేయలేరు, బ్యాంక్ రాబరీ చేయండి, వాళ్ళు క్రియేట్ చేస్తారు. అట్లా కాదు కదా. అంటే జస్ట్ ఎస్ఐపి అంటే ఇట్స్ నాట్, ఒకటి చెప్పేవాడికి జస్ట్ ఎస్ఐపి, బట్ ఇన్వెస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎస్ఐపి, ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ ఇన్కమ్ కదా. జస్ట్ ఎస్ఐపి ఇస్ రాంగ్, స్టెప్ అప్ ఇస్ రాంగ్, ఇంక్రీజింగ్ ఇస్ రాంగ్. నీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత మాక్సిమం అమౌంట్ నువ్వు పెట్టుకుంటూ వెళ్తున్నావు. దట్స్ వేర్ ఐ గివ్ అ డెఫినేషన్. ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ యువర్ బయింగ్ యువర్ ఫ్యూచర్ టైమ్ అని చెప్తా. యూ మెజర్ యువర్ మనీ విత్ టైమ్, నాట్ విత్ ద మనీ. With time means I am salaried, I am making 80,000 per month. My livelihood expense is 30,000. 30,000 per month is my livelihood expense. I live a simple life. So for him, the guy who is making and managing family at 30, if he is doing 30,000 SIP, technically what does it mean? His expenses per month are 30, he is doing 30. Buying one future month every month. When you look back after 10 months, feel like I have got 10 months in my pocket. If you look after 3 years, because of the compounding or growth, if it happens, you have 4 years in your pocket. That's what confidence, that's what freedom. దానికి మీరు ఎస్ఐపి చేస్తారా, ఎలా అవుద్ది లంసమా ఎస్ఐపి? నీకు వచ్చే మనీని పనిలో పెట్టు. యు ఆర్ వర్కింగ్ ఫర్ మనీ, బట్ బీయింగ్ ఎ హ్యూమన్ యూ కాంట్ వర్క్ ఫర్ మనీ ఫర్ ఎ క్వైట్ లాంగ్ పీరియడ్. దట్స్ వేర్ యూఆర్ పుట్టింగ్ అవర్ మనీ అట్ వర్క్. వెన్ యువర్ మనీ స్టార్ట్స్ క్రియేటింగ్ మనీ, గివింగ్ యూ బ్యాక్ మనీ, యూ నీడ్ నాట్ టు వర్క్. యూ స్టిల్ వర్క్, బట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ చాయిస్ యువర్ వర్కింగ్. అది చేయకపోతే అవుట్ ఆఫ్ కంపల్షన్ యూ నీడ్ టు వర్క్. మీ డబ్బుని పనిలో పెట్టాలి. ఎప్పుడు పనిలో పెట్టాలి? వచ్చిన నెక్స్ట్ డే పనిలో పెట్టాలి. ఇక అప్పుడు లంసం ఏంటి, ఈక్విటీ ఎస్ఐపి ఏంటి, స్టెప్ అప్ ఏంటి, టాప్ అప్ ఏంటి, ఏం లేదు కదా. డబ్బుని పనిలో పెడితే నువ్వు పని ఆపొచ్చు, నీకు రాగానే పనిలో పెట్టు. దానికి ఎందుకు యువర్ స్ట్రాటజీస్ ఎందుకు? ఎంత డబ్బుని పనిలో పెడితే అంత వర్క్ అయితే అంత రిజల్ట్ వస్తుంది కదా. ఎస్ఐపి అనేది డబ్బుని పనిలో పెట్టు. సో ఎర్లీగా పెట్టండి, మాక్సిమం పాసిబుల్ అమౌంట్ పెట్టండి. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్, డోంట్ గో బై ఇయర్ అయ్యాకే టాప్ అప్ ఎందుకు చేయాలి? నీ ఇన్కమ్ పెరిగినప్పుడు టాప్ అప్ చేయి. Additional contribution, nothing but. Is step up calculations even wrong, 10%. How will it 10% every year will happen? If I have a salary hike, I will invest. Otherwise, నేను ఇన్వెస్ట్ చేస్తా. సాలరీ హైక్ ఉంటే కదా ఇన్వెస్ట్ చేస్తా. నాకు సాలరీ హైక్ లేదు, ఖర్చులు పెరిగాయి, దెన్ ఐ విల్ ప్రాబబ్లీ డిక్రీస్. దర్ ఇస్ నో పాయింట్ కదా. ఈ రోజు లేకుండా లైఫ్ భవిష్యత్తు గురించి నేను రోజు బెంగ పెట్టుకోవడం తప్పు కదా. స్టెప్ అప్ ఇస్ రాంగ్ అంటారు. పాసిబుల్ ఉండి పెరిగితే చేస్తావు. కాబట్టి అందరు ఇదే స్టెప్ అప్ చేయాలి, ఎస్ఐపి అలోన్ చేయదంటే కంటెంట్ క్రియేట్ చేస్తుంటాడు, సొల్యూషన్ ఇవ్వట్లే ఎక్కడ. హౌ టు మేక్ అ డిఫరెంట్ వీడియో సో దట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ గురించి చేస్తుంది కానీ ఈజీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ మనీ. సో స్టెప్ అప్ ఇవన్నీ తప్పు. ఇన్వెస్ట్మెంట్స్ లో డు వి హావ్ ఎనీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి? షార్ట్ టర్మ్ ఇస్ బ్యాంక్ ఇస్ సేఫ్ అని చెప్తాను.
ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్లికేటింగ్ ఇట్ అల్ట్రా షార్ట్, ఓవర్ నైట్, క్రెడిట్ రిస్క్, లో డ్యూరేషన్, మీడియం డ్యూరేషన్ ఇవన్నీ కాదు. సేఫెస్ట్ వే అంటే మనకి స్మాలర్ బ్యాంక్స్ కూడా 6-7% ఇస్తున్నాయి కదా. ఓకే. ఎట్లాగ అక్కడ ఆర్బీఐ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs ఉంటుంది కాబట్టి వాటిలో పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ ప్రతిదానికి మ్యూచువల్ ఫండ్ కాదు. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఈస్ ఫర్ సమ్ స్పెసిఫిక్ నీడ్స్. టర్మ్ కి ఇప్పుడు నాకంటే జనరల్ గా చాలా నాలెడ్జ్ ఉంది. పీపుల్ కమ్ బ్యాక్ టు మీ, సార్ ఈ ప్లాట్ఫామ్ లో నేను ఈ బ్యాంక్ కొంటే 7 వస్తుంది సార్, మనకి లిక్విడ్ ఫండ్ 6 వస్తుంది కదా, పర్ఫెక్ట్, యూ కెన్ ఇన్వెస్ట్ అంటే 6-8 months కే కదా. అవును. అవును. దట్స్ ఓన్లీ రైట్. ఇఫ్ యూ ఆర్ Okay. గెటింగ్ 6-7, yes you can go. Regulated. రెగ్యులేటెడ్. Yes. ఓకే. సో నెక్స్ట్ Hmm. చాలా ఆన్ గోయింగ్ డిబేట్, రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్. Oh. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్? బోత్ ఆర్ గుడ్. ఓకే. టూ బ్రోకర్ పెళ్లి చేసుకుంటారా, ఇంట్లో వాళ్ళ సంబంధం చూస్తే పెళ్లి చేసుకుంటారా. ఓకే. ఇంట్లో వాళ్ళు చూస్తే లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. త్రూ బ్రోకర్ అయితే విల్ గివ్ యూ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్. ఓకే. ఆయన ఎంతో మందిని హ్యాండిల్ చేశారు కాబట్టి విల్ గెట్ టు నో యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. మ్యాచ్ చేస్తాడు. యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, యూ కెన్ పిక్ వన్. అంటే రెగ్యులర్ ఈజ్ యూ హ్యావ్ సమ్మన్ టు హ్యాండ్ హోల్డ్. సమ్మన్ ఈజ్ వెరీ క్లవర్, ఇనఫ్ నాలెడ్జ్ ఉంది, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ పిక్ యాజ్ యూ డూ. బట్ ద ఛాలెంజ్ కమ్స్ ఈజ్ వెన్ యూ అక్యుములేట్ బిగ్గర్ మనీ, ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వెన్ యూ టచ్ ఎ క్రోర్ ఇన్ మ్యూచువల్ ఫండ్ నవ్ డేస్ ఇస్ క్వైట్ ఈజీ. ద కైండ్ ఆఫ్ ఇన్కమ్స్ పెరిగాయి ఆబ్వియస్ గా. పెరిగిన వాళ్ళకి పెరిగాయి, పెరిగిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ 1 crore చేశాక నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? యూట్యూబర్ ని ఫాలో అవుతున్నావు. ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉందా? ఈజ్ నాట్ రివ్యూయింగ్ యువర్ ఫండ్స్. ఆయన ఏదో వింటే చేస్తాడు. ఇప్పుడు నేనైతే ఓపెన్ స్టేట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ అన్ని ఎత్తిపోతల పథకాలే. హిందీలో ఒక అక్క చెప్తే ఈయన తెలుగులో వీడియో చేస్తాడు అంతే. ఈజ్ రెస్పాన్సిబుల్? నో రైట్. నువ్వు వాళ్ళ మాటలు ఒక 20 స్కీములు పెట్టుకున్నాక సమ్వేర్ యూ చూస్తావు ఒక ఫండ్ కంప్లీట్ రాంగ్ వెళ్ళిపోయింది. ఎవరిని బ్లేమ్ చేస్తావు నువ్వు? నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకోవాలి. అప్పుడు నీ ఆరోగ్యం పోద్ది, వస్తుందా? డబ్బు వస్తే పోగొట్టుకోవచ్చు, పోతే రాబట్టుకోవచ్చు. హెల్త్ పోతే రాదు, జబ్బు వస్తే పోదు. కానీ నిన్ను నువ్వు నిందించుకున్నప్పుడు, నిన్ను బ్లేమ్ చేసుకున్నది జబ్బు వస్తుంది. అవును. యు ఆర్ డూయింగ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్. అయినా ఎంత డిఫరెన్స్ ఉంది డైరెక్ట్ అండ్ రెగ్యులర్ కి? మాక్స్ 1% డిఫరెన్స్. ఇఫ్ యూ ఫీల్ దట్ 1% ఈస్ వర్త్ గివింగ్ ఇట్ టు మీ, గివ్ ఇట్ టు మీ. ఐఎమ్ ఎ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వేర్ ఐ మేనేజ్ రెగ్యులర్ ఫండ్స్. ఓకే. యూ ఫీల్ ఐఎమ్ నాట్ వర్త్ ఆ 1% ఆర్ 0.7 0.65 కి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అనిపిస్తే యూ డూ డైరెక్ట్. And direct is at what cost and judal. Cost is not the difference. Yes. Sometimes that cost can be your health. So it's an individual call. We are not against direct funds. Somehow we wanted everyone to get into mutual fund. The route, whether it is a direct, regular, through me or through somebody, is okay. Invest money, create wealth for a family, future. Okay. That's what our intention. Yes. అది గుడ్ డిబేట్ కూడా కాదు. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. వీఆర్ హ్యాపీ సమ్మన్ ఇస్ డూయింగ్ డైరెక్ట్. మీకు సమ్మన్స్ హెల్ప్ కావాలి టఫ్ టైంలో, వాల్టైన్ టైంలో. ఇప్పుడు సడన్ గా మీకు 10 lakhs అవసరం పడుతుంది. యూ గెట్ 1 crore ఇన్ మ్యూచువల్ ఫండ్, యూ నీడ్ టు రిడీమ్ 10. ఏ ఫండ్ చేయాలి కూడా క్వశ్చనే కదా. అవును. యూట్యూబ్ అతను ఆ టైంకి ఆ వీడియో చేయడు కదా, ఏ ఫండ్ తీయాలో. పాత వీడియోలు ఎతికితే ఆయన చెప్పే దాంట్లో మీ స్కీమ్ ఉండదు. అదే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడుగా. అవును. సార్ వద్దు సార్, ఈ ఫండ్ మీరు లో పర్ఫార్మెన్స్ చేసిన వద్దు సార్, రివర్సల్ అవుతుంది. లాస్ట్ 3 months చూడండి సార్ 3% రికవర్ అయింది. లెట్స్ నాట్ టచ్ ఇట్ సార్, లెట్స్ టేక్ దిస్ ఫ్రమ్ ది టాప్ పర్ఫార్మెన్స్. ఆ గైడెన్స్ మీకు దొరుకుతుంది. అది కావాలంటే రెగ్యులర్, లేదంటే డైరెక్ట్. ఓకే.